హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. చాలా రోజుల తర్వాత నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో దేని గురించో మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. నేను చేసిన చికెన్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ చికెన్ బిర్యానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీ వైజ్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే మనం ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ లెమన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ లెమన్ని ఎందుకు యాడ్ చేయాలి అంటే మనం ఎప్పుడైనా చికెన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఫస్ట్ లెమన్ని యాడ్ చేస్తే మనకు చికెన్లో వచ్చే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ఎందుకు అని అంటే మనము నెక్స్ట్ వేసే స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టాలి అంటే మనము పెరుగుని యాడ్ చేయాలి. అండ్ తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. తర్వాత కారాన్ని యాడ్ చేశాను. ఇది మన స్పైసీకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసాను. తర్వాత చికెన్ బిర్యానీ మసాలా 2 స్పూన్స్ దాకా వేసాను. ఎందుకంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది ఈ మసాలాతోనే వస్తుంది కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత గరం మసాలా, తర్వాత చికెన్ కర్రీ మసాలా కూడా నేను వేసాను. మాకు ఎక్కువగా మసాలా స్పైసెస్ వద్దు అనుకుంటే చికెన్ కర్రీ మసాలా స్కిప్ చేయొచ్చు. అండ్ తర్వాత కొంచెం పసుపు అండ్ ఆయిల్ యాడ్ చేసి చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. సో 15 to 20 మినిట్స్ తర్వాత మనం ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి నేను చూపెట్టిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క. ఇవి వేగిన తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవడమే. చికెన్ 70% కుక్ అవ్వాలన్నమాట. అండ్ మధ్యలో మనకి చికెన్లో వాటర్ అనేది వచ్చిన తర్వాత మనము కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు అనేది మన బిర్యానీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. అండ్ నేను ఈ గ్యాప్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం మనం నార్మల్గా బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్నట్టే ఆయిల్ పోసేసుకొని స్పైసెస్ అన్నీ వేసి అది వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసి మనం ముందుగా 10 to 15 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఇది కూడా 70% కుక్ అయితే సరిపోతుంది. సో మనకి రైస్ 70%, చికెన్ 70% ఉడికిన తర్వాత మనము ఏ గంజులో అయితే బిర్యానీ దమ్ పెడదాం అనుకుంటున్నామో అందులో ఫస్ట్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయాలి. లాస్ట్లో అది బాగా స్ప్రెడ్ చేసి దాని మీద రైస్ వేయాలి. తర్వాత ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత కర్రీ వేసి సో మళ్ళీ ఇంకొక స్టెప్ రైస్ వేయాలి. సో ఇదే మనము రిపీట్ చేయాలన్నమాట. సో రిపీట్ చేసి మనము ఒక ½ an hour దమ్కి పెడితే సరిపోతుంది.
సో హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూడ్డానికైతే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా లిటిల్ వరల్డ్ and follow me on Instagram Swarnadagula.